సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్ పై మరోసారి రచ్చ మొదలైంది. వచ్చే సీజన్ కు అతడు ముంబై ఇండియన్స్ ను వదిలి కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి మారనున్నాడని, ఆ దేశకు అడుగులు పడుతున్నాయని 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. 2 ఏళ్ల కిందట రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో వచ్చే సీజన్ కు రోహిత్ నిజంగానే ముంబైని వదిలేసి కేకేఆర్ కు ఆడాలనుకుంటున్నాడేమోనని నెటిజన్లు అనుకుంటున్నారు. దీనికి తోడు కోల్కతా రీసెంట్ గా చేసిన ఎక్స్ పోస్ట్ ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో ముంబై పరోక్షంగా దీనిపై స్పందించింది. మరి కేకేఆర్ పోస్ట్ ఏంటి, ఇప్పుడు ముంబై రిప్లైగా చేసిన పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కోల్కతా ఎక్స్పోస్ట్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో 202 పరుగులతో రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన రోహిత్ వన్డే ర్యాంకింగ్స్ లో 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. దీంతో కెరీర్ లో తొలిసారి టాప్ ప్లేస్ కి దూసుకెళ్లాడు. దీంతో రోహిత్ కు మాజీ క్రికెటర్లు సహచరులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు నెటిజన్ రిప్లై ఇస్తూ కేకేఆర్ కు రోహిత్ వస్తున్నాడా అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు కేకేఆర్ కన్ఫర్మ్ వరల్డ్ నెంబర్ 1 వన్డే బ్యాటర్ అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వార్తలకు బలం చేరుకుంది. కన్ఫర్మ్ అంటే అర్థం ఏంటి అని కొందరు అడగ్గా, మరికొందరు ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ట్రేడింగ్ డీల్ చూడనున్నామంటూ కామెంట్లు పెట్టారు. దీంతో అభిమానులు కన్ఫ్యూజన్ గురవుతున్నారు. రోహిత్ కోల్కతాకు వెళ్లడం ఖాయమేనని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తాజా పోస్ట్ తో ఈ ప్రచారాలకు గురువారం తెరపడింది. రేపు మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు, అది మాత్రం పక్కా నిజం. కానీ రాత్రి వేళలో సూర్యుడు ఉదయించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అని రాసుకొచ్చింది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ముంబై లోగోతో ఉన్న రోహిత్ ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ లో కేకేఆర్ కు సంబంధించిన నైట్ అండ్ ఇంగ్లీష్ పదాన్ని హైలైట్ చేసింది. దీంతో రోహిత్ కేకేఆర్ కు వెళ్లనున్నాడన్న ప్రచారాన్ని పరోక్షంగా ముంబై కొట్టిపారేసింది. ఇలా తాజా పోస్ట్ తో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ కు ముంబై ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ ప్లేయర్లలో ఒకరు. బ్యాటింగ్ తో పాటే కెప్టెన్సీలోనూ తనదైన మార్కు చూపిస్తూ తమ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కు 5 టైటిల్ అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబైని రోహిత్ ఛాంపియన్ గా నిలిపాడు. 2011లో ముంబైతో చేరిన రోహిత్ 14 ఏళ్లుగా అదే జట్టు కొనసాగుతున్నాడు. అయితే 2 ఏళ్ల కిందట రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో గత 2 సీజన్లలో రోహిత్ ప్లేయర్ గానే కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి రోహిత్ కు ముంబై మేనేజ్మెంట్ కు మధ్య గ్యాప్ పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.